హాయ్ అండి, దిస్ ఈజ్ ఈవినింగ్ టైమ్. సో వీ సిట్టింగ్ ఇన్ స్టడీ. ఆఫ్టర్నూన్ ప్లేయింగ్. ఓకే, చూడు ఎన్ని బుక్కులు ముందరేసుకున్నామంటే మాకు ఒక మినీ యుద్ధమే ఉంటుంది. ఎప్పుడు ఈవినింగ్ ఎంత రాస్తున్నామో ఎంత అయిపోతుందో అని లెక్కేస్తే లాస్ట్కు కొంచెమే అయిపోయి చేసింటాం. యూ స్వీటీ, విచ్ వన్ యూ రైట్ డౌన్? హిందీ ఏంటివి? అట్లా తెలుగులో కాక గగ అట్లా ఇస్తారు కదా అది మాత్రాసా? దానిలో ఏమో అంటారు దానిలో మాత్రాస్ కదా. మాత్రాస్ మీన్స్ ఐ ఈ. దీనిలో ఏమంటారు? ఏది చూపి నాకు. బాలకడి. ఎస్, బారాకడి. బాలకడి. మా స్వీట్ బారాకడి అని చెప్తుంది. రాయ్ నాన్న, చాగునింతం రాస్తున్నారు లక్కీ తెలుగు. రైట్ లక్కీ. దెన్ మ్యాథ్ హోంవర్క్ ఉంది మా. అట్లా రబ్ చేస్తే ఇంకా పోతే అక్కడ హోల్ పడుతుంది, చెయ్యొద్దు అలాగా. దాన్ని లీవ్ చేయి, అక్కడ పేస్ లీవ్ చేయి మా. స్పేస్ ఇవ్వు అక్కడ. 2 ఫింగర్ గ్యాప్, 2 ఫింగర్ గ్యాప్స్ ఇచ్చేసే అంతే. ఇది మ్యాథ్ ఉంది, ఏం కాదు మా. ఏం కాదు, దాని కింద రాయి, ఇంకొక లైన్ యూజ్ చేయి, ఏం కాదు. చెప్పింది చెయ్యి. ఏందో ఈ మ్యాథ్ నాకు అర్థమే కాదు ఒక్కొక్కసారి. ఇది ఇచ్చినాడు 15. డైలీ షేప్సే చెప్తుందా? ఈ షేప్స్ అసలు కంప్లీటే అవ్వకుండా ఉందండి. అమ్మో, ఇది ఉంది. కబోర్డ్స్, ఎటవర్, ఎనీ అదర్ షేప్స్ ఆఫ్ యువర్ చాయిస్. ఇది చేపియాలి. చూడండి డైరీ ఎంత ఉందో. ఏందో ఇది డైరీయా ఏంది? నేను సెకండ్ క్లాస్ నో బ్యాక్ డే కదా. నేను అక్కడికి వెళ్ళి బి బ్లాక్ వెళ్ళి ప్రశ్న और ఉత్తర్ రాసుకొచ్చినాడు మనకి. ఓకే ఓకే, ఇట్లా మాట్లాడమంటే డైలీ మాట్లాడతాడు. వర్క్కి వచ్చేసరికి రై ఫాస్ట్గా అయిపోయిందా? నవ్ కంప్లీట్. చూపి అయిపోయిందా? అవే నీకు ఎగ్జామ్కు కూడా వచ్చాయి, బీ కేర్ఫుల్గా రాయి. ఓకేనా? స్మైల్. యూ లక్కీ. హ్యాపీగానే చేస్తున్నారండి వీళ్ళేం పెద్ద అంటే నేనేదో వీళ్ళని పుష్ చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. హ్యాపీగానే చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను. ఎందుకంటే వద్దురా లక్కీ, ఫస్ట్ డూ లక్కీ యువర్ వర్క్. నేను వంట కూడా చేయాలి ఇంకా కదా లక్కీ. ఉన్నాయి రా లక్కీ, మార్నింగ్ పెడతారా? ఐఎమ్ గివింగ్ మార్నింగ్. స్వీటీ, నువ్వు ఈ మ్యాంగో తింటావా? ఇది కట్ చేసి ఇస్తాలే, తర్వాత కట్ చేసి ఇస్తాలేమా. ఇది నిన్న కొనుక్కొచ్చినాను కదా, ఇది బాగా స్వీట్గా ఉందండి. సో ఐఎమ్ ఆఫ్టర్నూన్ స్కూల్కి తీసుకెళ్ళాను. నో ఐఎమ్ గివింగ్ ఆఫ్టర్ కంప్లీట్ లక్కీ. సెకండా? ఇది చూపించు నాకు ఒకసారి నీ బుక్. ఇటీ చూస్తా. బారాఖడి రాస్తుంది. బారాఖడి. చూడండి మా స్వీటీది హ్యాండ్ రైటింగ్. నాకు మా స్వీటీ హ్యాండ్ రైటింగ్ వల్ల నచ్చుద్దండి. మీకు నచ్చిందో లేదో ఒకసారి కమెంట్ పెట్టండి, చూసేద్దాం. అవును అవును అవును, కరెక్టే. మంచిగా అసలు ఎంత బాగా గ్యాప్ ఇచ్చి, అంటే హిందీ ఇట్లా పైకి ఉండాలి లెటర్స్, ఇట్లా ఇట్లా కిందికి తగలకూడదు. లక్కీ కూడా సేమ్ లేండి, బట్ లక్కీ కొంచెము ఇది అది స్వీటీది చూపించు. ఇది స్వీటీది, దెన్ లక్కీ. హూస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ బెటర్ దెన్ మోర్. ఏంది మళ్ళీ చెప్పు. అవునా? పెడతారులే, పెట్టిస్తా. రాసేసే. దెన్ ఇది చేపియాలి నాకు. ఇది నాకు సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. చూడండి ఎన్ని. లక్కీ కంప్లీట్ చేయనా? దెన్ అగైన్ వీ డూ మ్యాథ్ ఆల్సో. నేను తర్వాత రబ్ అది ఏమన్నద్దు, పోతుందిరా.
నీకు డిక్టేషన్ వర్డ్స్ కూడా ఉన్నాయి స్వీటీ. ఇది డిక్టేషన్ బుక్. ఎగ్జామ్ ఉంది అన్న. ఎగ్జామ్ కాదు, టెస్ట్. ఎగ్జామ్ ఉంది. ఇది స్వీటీ నీకు ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ కాదులే, టెస్ట్. స్వీటీ ఎగ్జామ్ కాదు, టెస్ట్. టుమారో ది 10 వర్డ్స్లో 5 ఇస్తుంది. నేను రేపు చూపిస్తా ఎన్ని వచ్చినాయి అనేది కూడా మీకు. ఓకేనా? 5 వర్డ్సే. 5 వర్డ్స్లో ఒకసారి 5కి 3 వచ్చినాయి. ఓకే, బట్ నవ్వు కదా, డిక్టేషన్ ఈ మధ్యనే మొదలైంది వీళ్ళకు. సో దెన్ అగైన్ దిస్ 10లో 5 నేర్పియాలి. వన్స్ హర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ వీ స్టార్టెడ్ డిక్టేషన్ ఆల్సో. ఓకే స్వీటీ, డూ ఫాస్ట్ లక్కీ, దెన్ వీ డూ ఇట్ మ్యాథ్ ఆల్సో. మ్యాథ్ చాలా వర్క్ పెండింగ్ ఉందండి లక్కీ, ఇది చేపియాలి. వీళ్ళకి మ్యాథ్కి ఇట్లా ఇచ్చినారు స్క్వేర్స్ లాగా, బిగ్ స్క్వేర్ లాగా, బట్ మళ్ళీ నాట్ యూజింగ్ ప్రాపర్లీ ఇలా. సో చూద్దాం. బట్ వైట్ పేపర్ ఇచ్చింటే మళ్ళీ వైట్ అంటే వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయలేరేమో, అందుకని మేబీ. సో ఇది ఇచ్చినట్టుంది. లెట్స్ సీ. ఓకే, వంట చేయాలి మళ్ళీ నేను. వంట చేయాలి, చపాతి చేయాలి, రైస్ చేయాలి. రైస్ ఆల్రెడీ నానబెట్టాను, చపాతి ఆల్రెడీ డవ్ చేసి పక్కన పెట్టాను. దెన్ రైస్ ఆల్సో, కర్రీ ఆల్సో ఐఎమ్ ప్రిపేర్ ఇట్ అండి. టూ మచ్ హెడేక్ ఉంది ఈరోజు మమ్మీకి. ఎందుకు లక్కీ? బాగా అండర్స్టాండ్ కావట్లేదు. ఏంటిది అండర్స్టాండ్ కావట్లేదు? నాకు బాగా అనిపించట్లే. అది ఏంటిది బాగా అనిపించట్లే? అందరూ బాగా షూటింగ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ మ్యామ్ మంచిగా మాట్లాడు, ప్రిన్సిపల్ మ్యామ్ మంచిగా మాట్లాడు. మమ్మల్ని పిలుస్తుంది టీసీ ఇవ్వడానికి. ఎవరైతే అడుస్తారో వాళ్ళకి ప్రిన్సిపల్ మేడం టీసీ ఇచ్చి పంపిస్తుందంటనా? అది బెస్ట్ కదా. వాళ్ళకి ఇంట్లో ఇంత అల్లరి తెచ్చాడు కదా, స్కూల్లో మాత్రం చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తాడు తెలుసా. అస్సలు అల్లరి. ఎవరితో? హ్యాపీతోనా? హూ ఈజ్ హ్యాపీ? వై? అవునా? స్కూల్లో ఒక చెప్తాను. ఏమని చెప్తావు నాన్న? అంటే ఆస్ట్రోనాట్ గోయింగ్ టు స్పేస్. చెప్పు, మంచిగా చెప్పు. అది టవల్ ఎందుకు? ఆస్ట్రోనాట్స్ గోయింగ్ టు స్పేస్. మా వాడు ఆస్ట్రోనాట్ గురించి చెప్తాడు ఏదో. బట్టలు వేసుకుంటాను. నేను ఆ కాస్ట్యూమ్ తెచ్చిస్తాలే. ఓకే, టెల్ మీ. టెల్ మీ. అవునా? చెప్పమన్నదా నిన్ను మేడము? టెల్ మీ. కాదు అది మమ్మీ, నేను ఒక ఈవిఎస్ యాక్టివిటీ చేస్తానమ్మా. చేద్దాంలే. రోలర్ కోస్టర్, ఐస్ క్రీమ్ షాప్, టాయ్స్ షాప్, స్టేషనరీ షాప్, బస్ స్టాప్, బనానా స్వింగ్, బస్ స్టాప్, బ్యాంగిల్ షాప్, ఫుడ్ షాప్, ఐస్ క్రీమ్ షాప్. ఓకే, అదే. ఓకేనా? అది రాస్తాను. రాదులే. విచ్ వన్ యూ చూస్? అన్నీ అన్నీ సెలెక్ట్ చేసుకుంటావా నువ్వు? ఓకే. యూ స్వీటీ, యూ హ్యావ్ ఎనీ వర్క్? ఓన్లీ లాస్ట్ వన్ లిస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. క్రిస్మస్ కూడానా? ఫెస్టివల్ కూడా ఉంటుంది. అవునా? ఓకే. నాకు క్రిస్మస్, హోలీ. ఓకే అంతే. ఓకే ఓకే. నాకు 3 యాక్టివిటీస్ ఈవిఎస్ లో. ఇదేం బుక్? ఇదేందో బుక్ ఇచ్చినారే మీకు? డిండిమా. డిమ్డిమానా? దిస్ ఇస్ నాట్ డిమ్డిమా, ప్రైమరీ ప్లస్ జూనియర్. కాదు, నీది నీ బుక్కులు అంట. ఇది లక్కీ అని బుక్. చూద్దాం. ఇది నువ్వు లక్కీ రాయి. లక్కీ ఫస్ట్ ఇవి ఎన్నడు చదవాలండి వీళ్ళకి ఇచ్చిన హోంవర్క్ ఫినిష్ చేయనికే 6, 7 అవుతుంది. ఇది స్వీట్, ఇదిలే సేమ్ బుక్లే లక్కీ. వీళ్ళకి ఇచ్చిన హోంవర్కే 6, 7 అవుతుంది. ఇది ఎందుకు అనవసరంగా
ఊరికే నా అనవసరంగా ఇస్తారు. ఎందుకంటే మాకు డింబింగ్ అని ఇస్తున్నారు. అంటే నేను అనవసరం అని చెప్పనులేండి, బట్ మళ్ళీ అదొక ఇదే ఇద్ది. బట్ వీళ్ళది హోంవర్క్ పూర్తయ్యేసరికి 10, నేను చూడు 10 కాదు, లిటరలీ 6 నుంచి కూర్చోబెట్టుకుంటే 7:30, 8 అవుతుంది. ఇంకా దెన్ ఎప్పుడు వీళ్ళు తినేది? ఇవి దీనిలోకి అన్నిట్లోకి అనవసరం, దీనిలోకి పే చేయాలంట మనీ. పే చేయడం గొప్ప విషయం కాదు, కానీ వీళ్ళు చేయాలి కదా, వీళ్ళకి ఏమర్థం అవుతుంది? ఇది బుక్ మెయింటైన్ చేసుకోలేదు. ఓకే నువ్వు రాయి ఫస్ట్. నీకు ఓకే నానా? నీకు కంట్రీస్ చెప్పాలమ్మా. గిర్ నేచురల్ పార్క్,